ఈ ఉదయకాలము ఆరాధనలోనికి మనం ప్రవేశింపక మునుపు లేవీయ కాండము లేవీయ కాండము 1వ అధ్యాయము లేవీయ కాండము 1వ అధ్యాయము 1 నుండి 4 వచనములు అందరం కలిసి చదువుకుందామండి. లేవీయ కాండము మొదటి అధ్యాయము 1 నుండి 4 వచనములు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవుల్లోనిదైన ఎడ్ల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేయి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షం అంగీకరింపబడును. అదే అధ్యాయంలో 14వ వచనం 17వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 14 ఒకటే చదువుదాం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతుల్లోనైన ఎడ్ల తెల్ల గువ్వల్లో నుండి గాని, పావురపు పిల్లల్లో నుండి గాని తేవలెను. 17 చివరి భాగం చదువుకున్నామండి. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరి ఒక భాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించలాగన ఓసారి ప్రార్థించుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మేము ఆరాధించుటకు గణపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. చదువుకున్న ఈ లేఖన భాగాల్లో మిమ్మల్ని ఆరాధించుటకు మాకు కొన్ని తలంపులు దయచేయమని, ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి ఇక్కడికి తీసుకొని రమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగం మొదటగా లేవీయ కాండము 1వ అధ్యాయం మనం చదివాము. ఈ చదివిన వచనాల్లో 3 రకాల దహన బలులను మనం ఇక్కడ చూస్తున్నామండి. 3 రకాల దహన బలులు అవేంటంటే, 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు గోవుల మందలో నుండి, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను అని అక్కడ రాసుంది. ఇక 3వదిగా బలి 14వ వచనంలో పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వల్లో నుండి కానీ, పావుర పిల్లల్లో నుండి కానీ దాన్ని తేవాలను అని రాసిపెట్టిందండి. ఇక్కడ ఈ బలులు అదే వచనంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు అని రాస్తుంది. తర్వాత 13వ వచనంలో అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని రాస్తుంది. చివరిలో 17వ వచనంలో కూడా అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని ఈ విధంగా 3 సార్లు 3 రకాల బలులు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి బలి ఇక్కడ మనం చూసినట్లయితే గోవుల మంద అని మనం ఇక్కడ చూస్తున్నాము. 2వది గొర్రెల మంద అని మనం చూస్తున్నాము. 3వదిగా పక్షి జాతి లో తెల్ల గువ్వల్లో నుండి పావుర పిల్లలు కానీ ఈ బలులు చూస్తున్నాం. ఇవందరూ మనం చూసినట్లయితే ఏంటి బలు అని మనకేం అర్థం కాదు. ఇంకా ఏంటి బలులు, ఎందుకు ఈ లేఖన భాగం మనం చదువుకున్నది, ఆరాధనకు క్రొత్త నిబంధన ఉంది కదా అని మనం అనుకుంటాం. కానీ మనం ఒకసారి పాత నిబంధనలో ఈ అంశాలు మనకు చూసిన మనకి కొంతమందికి అర్థం కావు, అనేక మందికి అర్థం కావు. కానీ ఇవన్నీ ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఇవంతా ఒక చీకటి గదిలో ఉన్నాయనుకోండి.
ఆ చీకటి గదిలో ఉన్నవి మనకు తెలీదు. ఏంటి వీటి అర్థం అని మనకు తెలీదు. అక్కడ ఆ గదిలో ఒక లైట్ వేసినప్పుడు గాని, లేదంటే ఆ కిటికీలో నుంచి మనం తొంగి చూసినట్లయితే వీటి అర్థం అనేది తెలుస్తుంది. అందుకే మన ప్రభైన యేసుక్రీస్తు ప్రభువారు అరుణోదయ దర్శనంగా మనకు ఈ లోకంలో జన్మించి, ధర్మశాస్త్రం అంటే ఏంటో దాని గురించి స్పష్టంగా వాక్యం అనే వెలుగ్గా ఆయన మన హృదయంలో ప్రవేశింపజేశాడు. దాన్ని అర్థమయ్యేటట్లుగా చేశాడు. ఈ బలులన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నాయని ఈ ఉదయకాలం మన ఆరాధన అంశంగా మనం తీసుకుంటున్నామండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఈ బలులన్నీ ఏ విధంగా ఉన్నాయంటే పరిమళ సువాసనగా ఉండుటకు అని రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తనను గురించి ఏమని చెప్పాడో మనకందరికీ తెలుసు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని అంటున్నాడు. అంటే పరిమళ సువాసనగా దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇంకా ఈ దహన బలులు ఈ వీటి విషయం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దహన బలిగా అర్పించినది గోవుల్లోనిదై గోవుల మందల్లో నుండి అని రాస్తుందండి. గోవుల మందల్లో నుండి. మరి ఈ గోవుల మందల్లో ఇంకా ముందుకెళ్ళినట్లయితే మగదానిని తీసుకొని రావాలను అని ఉంది. మరి మనకు అందరికి తెలుసు గోవులు అంటే గోవుల్లో మగది అని మనం చూసినట్లయితే ఎద్దులు అని మనకి అర్థం ఉంటుందండి. మరి ఎద్దు అనే విషయం మనకు చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే మంచి బలశాలి అనే అర్థం ఉంటుంది. ఎద్దు అనగా ఒక బలశాలి. అది ఎంత భారాన్నైనా బరువునైనా మోయగలదు. ఇది వరకు పాతకాలంలో వ్యవసాయం కూడా ఎద్దుల బండ్లతోనే ఎద్దులకు ఆ కాడి కట్టి వాటితో పొలం అంతా దున్నేవాళ్ళు. ఇప్పుడైతే ట్రాక్టర్లు అవన్నీ వచ్చినాయి. కానీ ఇది వరకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎద్దులతోనే దున్నుతూ ఉంటారు. మరి అంత బలం గలది, ఎంత బరువైనా సరే అవి మోయగలవు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎద్దు విషయానికి వస్తే ఈ బలికి సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసినట్టే బలము అని అనుకున్నాం కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ విషయం మీద మనం చూసినట్లయితే ఆయన బలవంతుడైన దేవుడు అని మనం చెప్పవచ్చు అండి. ఆయన బలవంతుడైన దేవుడు అంటే ఆ బలికి సాదృశ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు. మరి ఒక భాగం చూసినట్లయితే 144వ కీర్తన 144వ కీర్తన 4వ వచనం 144వ కీర్తన 4వ చరణంలో మనం చూసినట్లయితే 14 అండి. 144:14 మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. చాలండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి అని ఇక్కడ దావీదు తన గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచిస్తున్నట్లు ఇక్కడ మనం చూడొచ్చు. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. ఆ బరువులు ఏంటో మనం చూసినట్లయితే ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ బలుల్లో మన పాప భారం ఎంత బరువైనదో, లోక పాపములన్నిటినీ ఆ బరువు అంతటిని మోసుకొని పోవచ్చున్న గొప్ప గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువుని మనం కొన్ని భాగాల్లో చూడొచ్చు. అంటే లోక పాప భారములన్నింటినీ మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు దీనికి సాదృశ్యం. అంటే అంత బలవంతుడైన దేవుడు. మనం ఇంకా మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టారండి. ఆనాడే ఆ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట, ఆయన మనకు బలవంతుడైన దేవుడు అని ఇక్కడ రాయబడి ఉంది, అక్కడ ప్రవచించబడింది. మరి చూసినట్లయితే ఈ ఈ వారు మన పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలో చాలా చాలా బలహీనులుగా ఉన్నాం. బలహీనమైన మనల్ని, అంటే ఏ విషయంలో బలహీనం అంటే పాప విషయంలో బలహీనం, అనేక విషయాల్లో బలహీనం, తొందరగా లొంగిపోయే తత్వం, బలహీనమైన పరిస్థితుల్లో చాలా అనేక పాపములు చేస్తూ సాతానుకు లొంగుబాటుగా అతను మనం ఆ దాస్యత్వంలోకి సులభంగా మనం బడి ఉన్నాం ఒకప్పుడు. మన పరిస్థితి బలహీనమైన మనల్ని బలవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆ బలాన్ని మనకి అనుగ్రహించుటకు ఆయన ఏమయ్యాడంటే ఈ లోకంలోకి వచ్చి బలహీనుడిగా మారాడు అని మనం చూడొచ్చండి. ఆయన ఈ లోకంలో బలవంతుడిగా ఇక్కడ జన్మించి బలహీనుడిగా మారాడు. ఎందుకంటే బలహీనమైన మన కొరకు, మన పాపముల నిమిత్తము ఆయన ఏమయ్యాడంటే బలహీనుడిగా మారాడు అని మనం ఇక్కడ చెప్పొచ్చండి. మరి బలహీనుడిగా మారాడు అని దానికి రుజువు ఏంటో మనం చూసినట్లయితే, ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు చూడండి, ఆ భాగం కూడా చూద్దాము. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త గెత్సెమనే తోటలో 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. మరి ఇంకా చూసినట్లయితే ఇక్కడ లూకా సువార్తలో కూడా మనం చూద్దాము. అంటే ఇక్కడ శరీరం బలహీనంగా ఉందని పేతురుతో చెప్పినట్లు మనం చూస్తున్నాం. అదే లూకా సువార్త 22వ అధ్యాయంలో 43వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూడండి, బలహీనుడిగా మారిన ఆ పరిస్థితుల్లో పరలోకంలో నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అంటే మన బలహీనతను బట్టి ఆయన తన బలమును మన కోసం త్యాగం చేసినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన బలహీనుడు అయ్యాడు మన పాపం నిమిత్తం. ఇంకా చూసినట్లయితే మన యందు ఆయన బలహీనత, ఆయన యొక్క బలహీనత అంటే మీ యొక్క వీక్ పాయింట్ ఏంటి అని మనం జనరల్గా మాట్లాడుకుంటాం. దేవుని యేసుక్రీస్తు ప్రభువారి వీక్ పాయింట్ అంటే బలహీనమైన విషయం ఏంటంటే కేవలం మనమే. మనం ఆయన కుమారులుగా ఉండుటకు ఆయనకి ఇష్టపడుతున్నాడు. కానీ మనం చేసే ఆ పాపం నిమిత్తం ఆయన ఏమయ్యాడంటే బలహీనపరచబడ్డాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు దూత చేత ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడని ఇక్కడ మనం వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నామండి. బలహీనమైన మన కోసం మనం ఇప్పుడు ఆరాధనలో మొట్టమొదటి అంశంగా మనం ఏం చేయాలంటే, ప్రభువా బలవంతుడైన మీరు బలహీనమైన మా కోసం మీరు బలహీనులుగా మారారు. కానీ మీరు బలపరచబడి మీరు నా కోసం సిలువలో త్యాగం చేశారు, సిలువలో ఆ బలయోగం చేశారు. ఇందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని మొదటి అంశంగా మనం ప్రార్థించాలండి. బలహీనమైన మా కోసం బలవంతుడైన మీరు నా కోసం బలహీనుడిగా మారి ఆ సిలువలో చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి నేను ఈ ఉదయకాలం నిన్ను ఆరాధిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని మొట్టమొదటి అంశంగా మనం చూడొచ్చు. మరి ఆ విధంగా మనల్ని ఆయన విమోచించారు అని మనం చెప్పుకోవచ్చండి. ఆ విధంగా సాతాను చెరలో నుండి మనల్ని విమోచించారు. ఆయన మనకు విమోచకుడు.
ఆ భాగం కూడా చూద్దాం. మన విమోచకుడు ఎలాంటి వాడో. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, ఇర్మియా 50, వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు బలవంతుడు. కాబట్టి మనల్ని విమోచించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడు అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడిందండి. ఇందును బట్టి ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞతలు తెలపాలి. మరి మన పాప భారములన్నింటినీ ఆయన ఆ కాడిపై మోసి, లోక పాప భారం అంతా ఆయన మోసి సర్వలోకానికి విమోచకుడగు దేవుడు బలవంతుడు అని ఈ ఉదయకాలం మనం ఆయన ఆరాధించాలి. మరి చూసినట్లయితే బలవంతుడు అనే సబ్జెక్ట్ మీద మనం చూసినట్లయితే అనేక అంశాలు ఉంటాయి, కానీ మనం ఇంకా సమయం వల్ల మనం ఇక్కడికి ఈ అంశం ముగిద్దామండి. బలవంతుడైన దేవుడు. మన మొట్టమొదటి బలి గోవులలో నుండి మగది అంటే ఎడ్లు అని జ్ఞాపకం చేసుకున్నాము. దాని సాదృశ్యం ఏంటంటే ఆయన యొక్క బలవంతుడైన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన బలవంతుడుగా, బలి పశువుగా మన కోసం, మన బలహీనతను బట్టి ఆయన బలవంతుడిగా మారి ప్రాయశ్చిత్త బలులు అర్పించాడు. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఒక భాగం చూద్దాము. లేవీకాండము 1:3లో మాట రాయబడింది. రెండవదిగా అక్కడే నిర్దోషమైన అని రాయబడి ఉంది. నిర్దోషమైన. మరి ఈ అర్పించే అర్పణం ఏ విధంగా ఉండాలంటే ఏ కలంకం లేకుండా ఉండాలి. అంటే కలంకం అంటే ఆ బలి పశువు ఏ విధంగా ఉండాలంటే గురుడ్డిదైనా కుంటిదైనా అటువంటి కాకుండా ఉండాలని మనం ధర్మశాస్త్రంలో కొన్ని భాగాల్లో మనం చూడొచ్చు. మరి మన ప్రభు అయిన వారు యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిష్కలంకుడు, నిష్కల్మషము గలవాడు, అంటే కల్మషము లేనివాడు. మరి ఇటువంటి కష్టమైన వ్యాకరణం తెలుగులో ఉంది. అంటే ఏ కల్మషం లేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషి అయిన దేవుని గొర్రె పిల్లగా ఆయన మన కోసం బలి పశువుగా వధింపబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఏ కలంకం లేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారో మరి ఒక భాగం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 26వ వచనం మనం చూద్దాము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు. ఈ విధంగా ఆయనను ఏ విధంగా వర్ణించారు అపోస్తలుడైన పౌలు చూడండి. పవిత్రుడుగా, నిర్దోషిగా, ఏ కల్మషం లేనివాడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి ఆ నిర్దోషి అయిన ఆ బలి పశువుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇంకా చూసినట్లయితే లూకా సువార్త 1:49లో ఆయన నామం పరిశుద్ధమైనది అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఆయన ఈ లోకంలో అంతా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. మనమైతే మన జీవిత కాలంలో అనేక దినం ఈ బ్రతికినంత కాలం మనం ఒకసారి పరీక్షించుకుంటే ఏదో ఒక దగ్గర మనలో ఏదో ఒక దుష్కార్యాలు కానీ ఇలాంటి మనం చూడొచ్చు. ఏదో ఒక పాపం చేసే ఉంటాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చివరి క్షణాల్లో కూడా పిలాతు ఆ అధికారి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ఆ చివరి దినాల్లో కూడా ఆయన గురించి వచ్చిన సాక్ష్యం మనం ఒకసారి చూద్దాము. లూకా సువార్త
మత్తయి 26:23 చూద్దామండి. మత్తయి 26:23లో మనం చూసినట్లయితే, మత్తయి 26:23లో మనం చూసినట్లయితే, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా, అది కాదండి, పిలాతు గురించి రాయబడి, పిలాతు, మత్తయి సువార్త 26 27లో చూడండి. 27, 26 ఇతనిలో చూడండి. 27, 23 చూసినట్లయితే, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతనిలో ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆయన గురించి ఈ నీతిమంతుడు అన్న ఒక సాక్ష్యము చివరి దినాల్లో కూడా పిలాతు ద్వారా పలకబడినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఈయన ఎటువంటి పాపము ఎరుగడు, ఈయన యందు ఏ దోషము లేదు అని ఇక్కడ మనం ఆ సాక్ష్యం బట్టి మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిర్దోషి అయిన బలి పశువు అని మనం ఇక్కడ స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి ఆ కాలంలో కూడా ఇశ్రాయేలీయులు పస్కా పశువు వధించేటప్పుడు 10 దినాలు ఉంచుకుంటారంట వాళ్ళ దగ్గరే ఉంచుకొని పరీక్షించి దాంట్లో ఇంకా ఏ లోపం లేదు, ఏ రోగం లేదు అనుకున్నప్పుడే ఆ 13వ దినం బలిగా అర్పించేవారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయన ఈ విధంగా బలియాగం సమర్పించి మనల్ని నీతిమంతులుగా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అటువంటి నిర్దోషి అయిన నీతిమంతుడైన ఈ నీతిమంతుడు అని మీ పిలాతు పలికినట్లుగా ఆ నీతిమంతుని రక్తం చేత మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా చేశారు అని మనం దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం ఒక భాగం చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, 2 కొరింథీ 5వ అధ్యాయము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. మన కోసం పాపంగా చేయబడ్డాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడని దీన్ని బట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నామండి. మరి ఆ విధంగా ఆయన దహన బలిగా ఏ దోషము, ఏ కపటము, నిష్కల్మషుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ ఉదయకాలం మనం ఆరాధించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆయన ఏ పాపం ఎరుక్కపోయినా, ఏ పాపం లేకపోయినా సరే పాపంగా చేయబడ్డాడు మన పాపం నిమిత్తము. మనల్ని ఆయన యందు దేవుని యందు నీతి అగునట్లు ఆ పాపం ఎరుగని ఆయన ఏం చేశాడంటే ఆ పాపం ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప బలియాగాన్ని బట్టి ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞతలు తెలపాలండి. మీ నామం పరిశుద్ధమైనది. మనం ఆరాధించాల్సిన అంశం ఏంటంటే మీ నామం పరిశుద్ధమైనది. ఏ నిష్కలంకం లేని మీరు మా కోసం, మా పాపం నిమిత్తము మీరు బలిగా అర్పించబడ్డారు. మమ్మల్ని దేవుని నీతి అగునట్లు మీరు దేవుని యందు మమ్మల్ని నీతిగా అగుపడేటట్లు మీరు ఆ విధంగా మమ్మల్ని దేవుని నీతిగా మమ్మల్ని చేశారని మనం ఆయన్ను ఆరాధించాలండి. మరి 3వ భాగంగా చూద్దాము. లేవి కాండము మనం చూసినట్లయితే 3వదిగా ఆ బలి పశువు ఏదైతే మగదైన గోవు అని మనం చూస్తున్నాం కదా ఇక్కడ. దీంతో చూడండి, ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ గోవు గురించే. ఒకటి, మనం బలము గలది అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. రెండవదిగా ఏ నిష్కపటము లేని ఆ నిర్దోషి అయిన బలి పశువు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మూడవదిగా ఈ గోవుని గురించి మనం చూసినట్లయితే ఆ గోవు ఎంత కాడైనా దానిపై ఎంత బరువు పడినా అది వైదొలగదు. అది అక్కడి నుంచి దాన్ని తీసి వైదొలగదు. ఎంత బరువైనా సహిస్తుంది.
ఆ భాగం కూడా మనం చూసినట్టయితే దీనికి ఇది ఓర్పు సహనానికి ఒక గుర్తుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే చూడండి, దాన్ని కొడుతూ ఉంటారు, ఎడ్లను కొడతారు, దానిపైన బరువేస్తారు, చాలా దూరం తీసుకెళ్తారు, చాలా పని చేయించుకుంటారు గానీ, అది ఏమాత్రం ఆ కాడి నుంచి వైదొలగదు. చేస్తూనే ఉంటుంది పని. చేయించేంత వరకు చేస్తూనే ఉంటుంది గానీ, అది ఏమన్నా సరే, అది ఆ పని నుండి వైదొలగదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఆ సిలువ యాగం, ఆ సిలువ కార్యము చేసేటప్పుడు ఆయన ముఖం మీద ముసుగు వేశారు. ముసుగు వేసి తల ముఖం మీద వెంట్రుకలు పీకారు. మరి ఆయన మీద ఉమ్మి వేశారు. మరి ఇంకా చూసినట్లయితే ఎంతో అవమానింపబడ్డాడు. అయినా సరే ఆయన ఆయన యొక్క ఓర్పు సహనం బట్టి మనం ఆయన్ను ఈ ఉదయకాలం ఆరాధించాలి. మరి అక్కడ ఆ సైనికులు వచ్చి యేసుక్రీస్తు ఎవరు అని అడుగుతున్నప్పుడు, నేనే అని ఒక మాట చెప్పినప్పుడు సైనికులు వెనకట పడిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అంత శక్తి గల దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అని తెలియగానే వారే వెనక్కి పడినట్లుగా చూస్తున్నాం సైనికులు. మరి అటువంటి శక్తిగల దేవుడు నిజానికి ఆ పరిస్థితుల్లో, ఆ అవమానింపబడే పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎదురు తిరిగి ఉండుంటే మన పరిస్థితి ఏంటి అని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలండి. మన పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఆయన ఎదురు తిరిగితే ఈ ఇటువంటి ఏ శిక్ష కూడా అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ ఎలా ఏ విధంగా అవమానింపబడ్డాడు, మన కోసం ఆ ఓర్పును, ఆ సహనాన్ని సహించి సెలువులో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞతలు తెలపాలండి. సహనాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా మరి ఇందును బట్టి ఒక భాగం చదువుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్యలో మనం చూసినట్లయితే, ఆయన 12వ అధ్యాయం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మూడవ వచనంలో కూడా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన. దీన్ని బట్టి ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞతలు తెలపాలండి. మనం పాపాత్ములంటే మనం ఆయనకు వ్యతిరేకంగా అనేక రకాల తిరస్కారములు మనం చేసినను ఆయన ఆయనకున్న ఆ ఓర్పును బట్టి ఈ ఉదయకాలం మనం ఆయన సన్నిధికి రాగలిగి ఆయన ఆరాధిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క ఓర్పు సహనం బట్టే అని మనం తలుచుకోవాలని ఈ ఉదయకాలం పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటున్నట్లే మనం ఇక్కడ చూస్తున్నాం. తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనిడి. పాపాత్ములైన మనం ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అన్నిటినీ ఆయన ఓర్చుకున్నాడు. ఇందును బట్టి ఈ ఉదయకాలం ఆ ఓర్పు గల దేవునికి కృతజ్ఞతలు తెలపాలండి. మరి ఇంకా మనం చూసినట్లయితే మనం ఇంకా అనేక అవమానాలు పొందినట్లు మనం ఇక్కడ చూసాము. ఆయన యొక్క ఓర్పు సహనం అని మనం చూసాము. ఇవి ఒకసారి చూసుకున్నట్లయితే అంతకుముందు పాత నిబంధనలో ఒక భక్తుడు, యోబు భక్తుడు గురించి మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నాము. ఈయన అనేక కష్టాలు పడి అనేక శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన పలికిన మాట ఒకసారి చూద్దాం. మరి ఆయన పలికిన మాట మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కంపేర్ చేస్తే ఏది గొప్పదో మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్టు, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టి ఉందును. నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఎందుకంటే
నాకు మరణమైన తర్వాత మరొక బ్రతుకు ఉంటే ఆ దానికోసం నేను ఈ యుద్ధ దినములన్నీ ఈ బ్రతుకంతా నేను యుద్ధ దినములుగా భావిస్తున్నాను. ఈ యుద్ధ దినములన్నీ నేను భరిస్తాను. మరణం తర్వాత నాకు నరులు బ్రతికేటట్టుగా ఉంటే అని యోబు భక్తుడు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన అయితే మరణం ద్వారా మనల్ని జీవింప చేయడానికి, ఆయన మరణం ద్వారా మనల్ని జీవింపజేయడానికి ఏం చేశాడంటే, ఆయన ఈ నిందలు, అవమానాలన్నిటిని సహించి, ఈ యుద్ధ రంగంలో యుద్ధ దినములన్నీయు ఆయన సహించి కనిపెట్టి కేవలం అక్కడ యోబు భక్తుడు మరణమైన తర్వాత తన గురించి బ్రతుకు అనేది ఉంటుందా అని ఆ విధంగా జ్ఞాపకం చేస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇక్కడ మనల్ని జీవింప చేయాలని ఆయన సంగతి పక్కన పెట్టి మనల్ని తిరిగి మనకు జీవాన్ని ఇచ్చుటకు, నిత్య జీవను ప్రసాదించుటకు ఆయన ఏం చేశాడంటే ఆయన శిలువలో బలియాగం చేశాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇంకా చూసినట్లయితే అక్కడ శిలువ చుట్టూ ఆ ప్రజలు ఏమన్నారంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించాను. ఆ శిలువ పక్కన ఉన్న దొంగలు అదే విధంగా మాట్లాడారు. ఆ సైనికుల్లో కూడా వారు మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూసాము. మరి నిజంగా ఆయన అప్పుడు మరణం అవ్వకుండా ఆయన దిగి వచ్చేసునుంటే, నేను దేవుణ్ణి అని నిరూపించినట్టయితే మన పరిస్థితి నిత్య జీవనకు మనం వారసులు కాలేము. ఆ ఆ అసలు మన పరిస్థితి అలాగా మరణం కల పరిస్థితుల్లో మనం ఉండవలసిందే. మరి అటువంటి ఆ మరణం నుండి మనల్ని తప్పించి జీవం ప్రసాదించిన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఓర్పును, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి వాటన్నిటిని సహించి మనకు నిత్య జీవం ప్రసాదించుటకు ఆయన శిలువలో మరణం పొందాడు అని ఇందును బట్టి మనం ఆయన కృతజ్ఞతలు తెలపాలండి. మరి అందులోనే చివరి వచ్చిన ఒకసారి చూద్దాము. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు 2:22 మనం చూసినట్లయితే, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి చూడండి, ఆయన దూషింపబడి బదులు ఇవ్వలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ వచనం సాదృశ్యంగానే మనం 4వ బలి కూడా మనం చూస్తున్నాము. ఎక్కడ ఇంకొక బలి మనం చూద్దాము. దహన బలిగా అర్పించేది గొర్రె పిల్ల అని మనం ఇక్కడ చూస్తున్నాం. గొర్రె పిల్ల మందల్లో నుండి మేక పిల్లల మందల్లో ఉన్నాయని మనం ఇక్కడ చదివాం లేవి కాండంలో. ఇది మనం 4వ బలిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈ విధంగా ఆయన ఇదే వచనం దానికి కూడా వర్తిస్తుంది. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. మరి ఇక్కడ గొర్రె పిల్ల అంటే మనకు మగ గొర్రె పిల్లను పొట్టేలు అని అంటాం. దాన్ని మరి వధించేటప్పుడు, బొచ్చు పీకేటప్పుడు కూడా అది మౌనంగా ఉంటుంది. మరి ఆ మౌనంగా నోరు తెరవలేదు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇన్ని అవమానాలు పడిన, ఆయన దూషించిన, ఇంకా ఏనేనో మాటలు అన్నా సరే, శ్రమ పెట్టబడిన ఆయన బదులు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆయన నోరు తెరవలేదు. దానికి కూడా వద్దాము. మనం ఈ బలిలో మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఆ పొట్టేలు, ఆ గొర్రెపిల్ల అనేది తిరుగుబాటు అనేది చేయదు, ఎదిరించదు. ఎందుకంటే దాన్ని వధించేటప్పుడు కానీ, ఆ బొచ్చు కత్తిరించేటప్పుడు కానీ మౌనంగా ఉంటున్నట్లుగా మనకు ఇక్కడ చూడొచ్చు. సాదృశ్యంగా ఉంది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే దీనికి ఈ లక్షణం ఆయనకుందో మనం యెషయా గ్రంథం ఒకసారి చూద్దాము. అతడు దౌర్జన్యం నొందినను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్లయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. మరి ఈ వచనం మనం నేను చెప్పకముందే సిస్టర్ గారు చదివేశారు. అంటే ఇక్కడ అంత
మనకు తెలుసు. అందరికీ తెలిసిన వచనం అన్నమాట అది. అతను దౌర్జన్యం నొందిన బాధపడినా అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53:7 వచనం. అతడు దౌర్జన్యం నొందిన బాధింపడిన నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉందో ఆ విధంగా నోరు అనేది తెరవలేదని ఇందును బట్టి ఆ కొట్టువానికి వీపు కూడా అర్పించటం అని అక్కడ యెషయా గ్రంథం 50లో ఉంటుంది చూడండి. 55:6 వచనాల్లో ఉంటుందండి. 55:6 వచనాల్లో కొట్టువారికి నా వీపును అప్పగించితివి, వెంట్రుకలు పెరుకువేయ వారికి నా చెంపలను అప్పగించితివి, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. చూడండి, ఇంటి పరిస్థితుల్లో ఆయన యొక్క ఓర్పు అనేది మనం మూడో అంశంగా చూసాము. నాలుగో అంశంలో కూడా ఆయన అప్పగించేశాడు, తన వీపును అప్పగించేశాడు. ఏమన్నా చేసుకోమన్నట్లుగా వారు ఏం చేస్తున్నా సరే ఈయన మాత్రం వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. మన ఈ బలులన్నింటికి సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గొర్రె పిల్ల, మేక పిల్ల ఆ అంశం మీద మనం నాలుగో అంశంగా ఆయన యొక్క మౌనం, ఆయన యొక్క మౌనాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఒబీడియన్స్ అంటే విధేయత గలవాడి, అది కూడా అంశం దీని కిందకే వస్తుంది. చూడండి, మత్తయి సువార్త 11:29లో మనం చూసినట్లయితే ఆయన శిష్యులతో ఈ మాట చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను. మనం కూడా పేర్లు పెట్టుకున్నాం, సాత్విక్ అని పెట్టుకున్నాం పేరు. కాబట్టి అటువంటి దీన మనస్సు గల సాత్వికుడునని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మరి అటువంటి దీన మనస్సు, విధేయత అనే అంశం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణం. మరి ఇటువంటి విధేయత ఆయన చూడండి, ఈ విధేయత వల్ల మనకి ఏమొచ్చిందో చూడండి. ఆనాడు ఆదాము యొక్క అవిధేయత వల్ల ఏం జరిగిందో, దేవుని యొక్క విధేయత వల్ల ఏం జరిగిందో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాము. 5వ వచనం 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. కాబట్టి ఆ అవిధేయత ఎవరు చేశారంటే ఆనాడు ఆదాము చేశాడు. ఆ అవిధేయత వల్ల ఆదాము చేసిన ఆ పాపం వల్ల అనేకులు పాపముగా ఏ విధంగా చేయబడ్డారు, విధేయత చూపిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడినారు. ఇందును బట్టి ఈ ఉదయకాలం ఆయన్ను ఆరాధించాలి. ఆయన యొక్క విధేయతను బట్టి ఈ ఉదయకాలం ఆయన జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. ఆయన యొక్క ఓర్పు, సహనం, ఆయన ఆ విధేయత చూపి దేవునికి చూపిన విధేయత వల్ల ఆయన ఎంత అవమానించబడ్డా నోరు తెరవకుండా మన కోసం ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తున్నాం. లెంటి డేస్ రేపు నుంచి ప్రారంభం అవుతాయి అంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయన్ను గణపరుస్తూ ఉంటారు. దీనివల్ల ప్రపంచమంతా ఆయన ప్రచురింపబడుతున్నారు. మరి ఈ ఈ కాలంలో ఆయన యొక్క ఈ బలియాగాల గురించి జ్ఞాపకం చేసుకోవటం కూడా మనం దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతగా మనం ఇక్కడ భావించాలండి. మరి ఇంకా చివరి భాగంగా మనం చూద్దాము. లేవీ కాండము 1వ అధ్యాయంలో మనం చదువుకున్నది 14వ వచనంలో, అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతుల్లో అయిన ఎడల తెల్ల గువ్వల్లో నుండి కానీ పావుర పిల్లల్లో నుండి కానీ తేవలెను అని రాసి పెట్టుందండి. మరి ఇక్కడ దీనికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే ఈ దహన బలి పక్షి జాతుల్లో నుండి అని ఇక్కడ చూస్తున్నాము. పక్షి జాతి అంటే చూడండి, తెల్ల గువ్వలు కానీ పావుర పిల్లల నుండి కానీ తేవలను అని రాసి పెట్టుంది. ఈ బలులు ఎవరు అర్పిస్తారో మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇదే లేవీ కాండం 14వ అధ్యాయంలో చూడండి,
14వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినట్లయితే 14:21లో మనం చూసినట్లయితే వాడు లేవీకాండం 14 వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యంగా గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనె. చూడండి 22లో చూడండి, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావుర పిల్లలనే గాని అనగా పాపపరిహార్థ బలిగా ఒక దాన్ని దహన బలిగా దాన్ని తీసుకొని రావాలి. చూడండి, వాడు బీదవాడైన ఎడల అంటే వాడు ఇక్కడ 21లో వాడు బీదవాడైన ఎడల అని మనం చూసి 22లో మనం చూస్తే వారికి దొరకగల అంటే ఇవి ఫ్రీగానే దొరుకుతాయి. మనం ఈ గొర్రెలను కానీ వాటిని మనం తేవాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇవి ఈ పావురాలు కానీ వాటిని ఫ్రీగా వారికి దొరకగల అంటే సులభంగా సంపాదించుకోవచ్చు వీటిని. ఈ బీదవాడైతే ఈ విధంగా బలిగా అర్పించవచ్చు అని ఇక్కడ రాసిపెట్టుంది. మనం దీనికి సాదృశ్యంగా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఒక బీద స్త్రీ ఉంది. ఆ బీద స్త్రీ అని మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఎవరంటే ఆమె ధన్యురాలు. మొట్టమొదటగా మనం ఆమె గురించి చూడాలంటే ఆమె ధన్యురాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని జన్మించింది. మరి ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని మందిరంలోనికి సమాజ మందిరం తీసుకొని వచ్చేటప్పుడు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏ బలి అర్పణ ఇచ్చిందో మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ లాస్ట్ అంశం అండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడండి 22వ వచనం, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ఠింప చేయబడవలను. ఓకే, ఇక్కడ చూడండి, గువ్వల జతనైనను 2 పావుర పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని వచ్చిరి. మరి ఇక్కడ ఆయన యేసేపు మరియమ్మ వీరిద్దరు ఏం చేశారంటే 2 గువ్వల జతలను 2 పావుర పిల్లలను అక్కడ తీసుకొని వచ్చినట్లే ఇక్కడ చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పేద కుటుంబాన జన్మించాడు. ఆయన పేద కుటుంబాన జన్మించాడు అంటే ఆయన వారు ఆ విధంగా బలి అర్పించడానికి కారణం ఏంటంటే వారు బీదవారు కాబట్టి ఆ విధంగా అర్పించారు అని మనం అనుకుంటే, దీనికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే ఆయన పేద గృహాన జన్మించినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. మరి అటువంటి ఆయన స్వభావ రీత్యా ఆయన ధనవంతుడు అని మనం చెప్పవచ్చు. ఆయన ధనవంతుడై ఉండి కూడా కేవలం ఆయన దరిద్రుడిగా మారిన కారణం ఏంటంటే కేవలం మన కోసం ఆయన అటువంటి ధనాన్ని వదులుకొని విడిచిపెట్టకూడని భాగ్యం అని తలుచుకోకుండా అటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసం ఈ లోకంలో పేద గృహాన జన్మించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అటువంటి ధనవంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, అది కూడా మనం ఒకసారి చూద్దాము. మరి ఈ విషయం మీద లూకా సువార్త చూడండి 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9లో మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. కాబట్టి ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ధనవంతుడై ఉండి కూడా మీరు ఆయన దారిద్ర్యం అనుభవించటం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తం దరిద్రుడాయను అని ఇక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడండి. అంటే ఇందును బట్టి కూడా మనం ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞతలు తెలపాలి. ఆయన ధనవంతుడై ఉండి కూడా దేవుని కుడిపార్శ్వమున ఫిలిప్పీయులకు 2
అక్కడ మనం చదివాం అనేక సార్లు 2:7లో ఉంటుంది. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఖాళీగా చేసుకున్నాడు. తనలో ఇంకా ఏమీ లేకుండా రిక్తునిగా చేసుకొని ఆయన ఏం చేశాడంటే మనల్ని భాగ్యవంతులుగా చేశాడు అని ఈ ఉదయకాలం నిందును బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. భాగ్యవంతులుగా అంటే ఈ ధనము దాటితో కాదు. అది క్షయమైన ధనం కాదు గాని అక్షయమైన అటువంటి గొప్ప భాగ్యము మనకిచ్చుటకు, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది అని ఆ విధంగా ఇశ్రాయేలు వారిని భాగ్యవంతులుగా చేయుటకు ఆయన ఈ లోకంలో జన్మించి దరిద్రము అనుభవించి ఆ దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేసిన విధానం బట్టి ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞత తెలపాలండి. మనం ఇంకో భాగం చూసినట్లయితే చివరిగా యాకోబు 2:2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే 2:5లో మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను సరే, ఇక్కడ చూడండి, తాను ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయుటకు, విశ్వాసమందు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు. మనకున్న ఆ ధనం ఏంటంటే విశ్వాసం అనే ధనం. ఇందును బట్టి ఆయన మనల్ని విశ్వాసం చేత భాగ్యవంతులుగా చేశాడు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. విశ్వాసం అనేది క్రైస్తవులను భాగ్యవంతులుగా చేస్తుంది అని మార్కు సువార్తలో కూడా 11:24లో మనం అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి పేదవానిగా జన్మించి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసి, అంతేకాకుండా లోకం విషయంలో కానీ పరలోకంలో కూడా మనకు స్వాస్థ్యం అనుగ్రహించటకు ఆయన సమకూర్చిన విధానాన్ని బట్టి మన ఈ ఉదయకాలం కృతజ్ఞతలు తెలపాలండి. మరి ఎఫెసీలకు చివరిగా భాగంగా మనం చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22లో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22లో మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయము ఆయన కూడా 5:2లో మనం చూసినట్టే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమగా నడుచుకోండి అని రాయబడింది. మరి ఇందును బట్టి ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించుటకు ఆయన చేసిన ఈ గొప్ప బలియాగము, బలవంతుడైన దేవుడుగా, ఓర్పు సహనం కలిగిన దేవుడుగా, మౌనంగా ఉండిన దేవుడుగా, ఇంకా మనం చూసినట్లయితే పేద గృహాన్ని జన్మించి ధనవంతుడై ఉండి కూడా ఆయన దరిద్రాన్ని అనుభవించి మనల్ని ధనవంతులుగా భాగ్యవంతులుగా చేసిన ఈ గొప్ప విధానాన్ని బట్టి, ఈ యొక్క బలియాగాన్ని బట్టి ఈ ఉదయకాలం ఆయన కృతజ్ఞతలు తెలుపుదాం. దేవుడి ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించును గాక.